మామూలుగా మనం ఆయాది పదగణితం ఇచ్చే పుస్తకాల్లో ప్రింట్ మిస్టేకులు చాలా ఉంటాయి. ఉదాహరణకి మీకు ఒక పుస్తకాన్ని చూపిస్తున్నాను, ఇది చూడండి. ఇది బాగా మన తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ అయిన పుస్తకం. ఇక్కడ ఏంటంటే ఇందులో ప్రింట్ మిస్టేకులు పడ్డాయి. దీనివల్ల ఏం జరిగిందంటే, మామూలుగా వాస్తు చెప్పే వాళ్ళు చూసుకోవాల్సిన పని ఇది. వాళ్ళు ఏం చెప్పాలంటే అందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అని కనుక్కోవాలి. మనం ఒక ఇంటికి వాస్తు విజిట్కి వచ్చాం. అక్కడ మీరు ఒకసారి రండి. 49వ పథకానికి వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఆయం కట్టించారు. ఈ 49వ పథకానికి మీరు చెక్ చేస్తే ఇక్కడ శేషం 6 ఉంది. అంటే 6 అంటే చోరాంశ వస్తుందన్నమాట. చోరాంశ గల ఆయాలు వేయకూడదని ఇక్కడే స్పష్టంగా రాశారు. మీరు చూడండి, 6 చోరాంశ గల ఆయాలు వేయకూడదు అని స్పష్టంగా రాశారు. మనం ఇందులో ఉన్న ప్రింట్ మిస్టేక్స్ కూడా మీకు గమనించి ఇక్కడ నేను రౌండప్ కూడా చేశాను. సో ఇక్కడ ఏంటంటే 49వ పథకం స్టార్ గుర్తుకు పనికిరాదు. అట్లాంటి కొలతలు ఈ యజమానికి ఇచ్చారు. సో ఎంత డబ్బు సంపాదించుకున్నా ఆయనకి నిలబడలేదు. చోరాంశ అంటే ఏదో ఒక రూపంలో డబ్బులు నిలబడదు. సో ఇక్కడ ఈ పథకంలో ఉన్న మిస్టేక్స్, ప్రింట్ మిస్టేక్ వల్ల ఇక్కడ స్టార్ గుర్తుందని చెప్పేసి చేస్తున్నారు. అలాగే ఇంకోటి కూడా చూపిస్తాను మీకు, దగ్గరకు రండి. 25 అనే పథకం స్టార్ గుర్తుంది. మీరు ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి 6, మీకు లైవ్లో చూపిస్తాను. ఈ 25వ పథకానికి చోరాంశ ఉంది. ఇక్కడ ఈ పుస్తకంలోనే చూడండి, చోరాంశ గల ఆయాలు వేయకూడదు అని ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ ఏమి ఇచ్చారు, స్టార్ గుర్తు. అంటే ఇక్కడ స్టార్ గుర్తు ఏమైంది, ప్రింట్ మిస్టేక్ పడడం వల్ల స్టార్ గుర్తు పడింది. అందువల్ల మీరు ఎప్పుడూ కూడా 1-2 సార్లు వాస్తు చెప్పే వాళ్ళు చెక్ చేసుకొని పథకాలు ఇవ్వవలసి ఉంటుంది. కేవలం స్టార్ గుర్తు ఉన్న పథకాలు మాత్రమే మీరు వేయాలి, ఇతర పథకాలు వేయకూడదు.